హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చెప్పబోయే దేశం ఎలాంటిదంటే ఆ దేశం యొక్క అందాలు ఆసియాలోనే అత్యంత ఫేమస్. ఈ దేశాన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ 329 BCEలో ఆక్రమించాడు. ఈ దేశంలో ప్రజలు చాలా ఎమోషనల్ అనే చెప్పాలి. ఇక్కడ చిన్న విషయానికి కూడా కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతుంటాయి. అంత ఎమోషనల్ గా ఉంటారు ఇక్కడ ప్రజలు. ఇప్పుడు నేను చెప్పబోయే దేశం పైన రష్యన్ల ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ దేశం మరేదో కాదు, ఆసియాలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటైన ఉజ్బెకిస్తాన్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు నేను ఉజ్బెకిస్తాన్ గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. ఈ వీడియోని కనీసం 5,000 మంది అయినా లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ దేశం అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. సెంట్రల్ ఏషియాలోని ఒక భూ పరివేష్టిత దేశం, అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ అన్నమాట. ఈ దేశానికి చుట్టూ సముద్రం కానీ నదులు కానీ ఏమీ ఉండవు. ఈ దేశానికి కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ ఒకప్పుడు గోక్దర్స్ తర్వాత తిమ్రుద్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ ఉన్న ప్రాంతాన్ని 16వ శతాబ్దంలో టర్కీ మాట్లాడే నోమడ్స్ ఆక్రమించుకున్నారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో ఈ ప్రాంతం రష్యా సామ్రాజ్యంలోకి వచ్చింది. మరలా 1924లో ప్రస్తుత ఉజ్బెకిస్తాన్ ప్రాంతం సోవియట్ యూనియన్ సరిహద్దు రిపబ్లిక్ గా ఉజ్బెక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా మారింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత 1991 ఆగస్టు 31న ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ గా ప్రకటించబడింది. ఆ మరుసటి రోజు 1991 సెప్టెంబర్ 1న ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటుంది ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్ ఒక సెక్యులర్ యూనిటరీ స్టేట్. రిపబ్లిక్ రాజ్యాంగం, వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశం. ఈ దేశ అధికారిక భాష ఉజ్బెక్ లాంగ్వేజ్. ఇక్కడ ప్రజల్లో చాలా మంది టర్కీ భాష కూడా మాట్లాడతారు. ఇంకా ఇక్కడ రష్యన్ లాంగ్వేజ్ దేశమంతటా వ్యాపించింది. ఈ దేశంలో ఉజ్బెకీ ప్రజలు 81%, రష్యన్లు 5.4%, తజికీలు 4%, కజక్ ప్రజలు 3%, ఇతరులు 6.5% ఉన్నారు. ఉజ్బెకిస్తాన్ ఆర్థిక రంగం ప్రధానంగా పత్తి, బంగారం, యురేనియం, న్యాచురల్ గ్యాస్ మొదలైన కమోడిటీ ఉత్పత్తి మీద ఆధారితమై ఉంది. ఈ దేశం యువతతో నిండి ఉంది. యువకులు ఎక్కువగా ఉన్న దేశం అనే చెప్పాలి. ఇక్కడ సగటు వయసు 27 సంవత్సరాలు. ఉజ్బెకిస్తాన్ వైశాల్యం 4,47,400 చదరపు కిలోమీటర్లు. వైశాల్య పరంగా ఉజ్బెకిస్తాన్ ప్రపంచ దేశాల్లో 56వ స్థానంలో ఉంది. ఈ దేశ జనాభా 3,63,00,000 మంది. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో 43వ స్థానంలో ఉంది. ఉజ్బెకిస్తాన్ లోని అత్యధికంగా ఆచరించే మతం ఇస్లాం మతం. ఈ దేశంలో 90% ముస్లింలే ఉంటారు. రష్యన్లు 5% ఉంటారు. ఆర్థోడాక్స్ కూడా ఇంకో 5% మాత్రం ఉన్నారు. ఉజ్బెకిస్తాన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ మాత్రమే కాదు, ఇది డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనే చెప్పాలి. అంటే దీని చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు కూడా ల్యాండ్ లాక్డ్ దేశాలే. ఉజ్బెకిస్తాన్ నుండి ఏదైనా తీర ప్రాంతానికి చేరుకోవాలంటే కనీసం 2 దేశాలను దాటాలి. లిచ్టెన్స్టైన్ ప్రపంచంలోనే డబుల్ ల్యాండ్ లాక్డ్ ఉన్న ఏకైక దేశం. ఈ దేశ ప్రజలు కల్చర్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, వీళ్ళు మాట్లాడే విధానం కానీ, కట్టుకునే బట్టల తీరు కానీ అంతా రష్యా కల్చర్ తో కలిసి ఉంటుంది. అంతేకాదు ఇక్కడ అమ్మాయిల్ని రష్యా అమ్మాయిల కంటే సూపర్ గా ఉంటారు. ఉజ్బెకిస్తాన్ లో వ్యభిచారం అనేది ఇల్లీగల్, కానీ అక్కడది కామన్. ఎస్పెషల్లీ సమర్కండ్, ఫేర్గానా, క్యాపిటల్ సిటీ తాష్కెంట్ లో రెగ్యులర్ గా ఇవి జరిగే కార్యక్రమాలే. సోవియట్ యూనియన్ పతనం తరువాత ఈ దేశంలో వ్యభిచారం పెరిగిపోయిందనే చెప్పాలి. కొన్ని సర్వేల ప్రకారం ఉజ్బెకిస్తాన్ లో దాదాపుగా 40,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. వీళ్ళు ఉజ్బెకిస్తాన్ లోనే కాదు, బయట దేశాల్లో కూడా ప్రాస్టిట్యూషన్ చేస్తుంటారు. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్లలో వియత్నాం, థాయిలాండ్, ఇండియా, చైనా, మలేషియా, లావోస్, కాంబోడియా ఈ దేశాల్లో వీళ్ళకి ఫుల్ డిమాండ్. ఎందుకంటే ఉజ్బెకిస్తాన్ అమ్మాయిలు చూడడానికి రష్యన్ లా ఉంటారు కాబట్టి. రష్యన్స్ అంటే ఏషియన్ కంట్రీస్లలో పడి చచ్చిపోతారు కాబట్టి. అందుకనే రష్యన్ బార్స్ అని చెప్పి ఉజ్బెకిస్తాన్ అమ్మాయిలతో రన్ చేస్తుంటారు. ఇంకా మోడల్స్ కానీ, గోగో బార్స్ లో కానీ, డాన్స్ బార్స్ లో ఉండే వాళ్ళు అందరూ ఎక్కువ మంది ఉజ్బెకిస్తాన్ వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళందరూ రష్యన్స్ అని చెప్పి అక్కడ బిజినెస్ రన్ చేస్తుంటారు. ఉజ్బెకిస్తాన్ లో షేక్ హ్యాండ్ అనేది కేవలం మగవాళ్ళ మధ్య మాత్రమే యాక్సెప్టబుల్. మగవాళ్ళు స్త్రీలకు షేక్ హ్యాండ్ ఇవ్వరు. ఉజ్బెకిస్తాన్ స్త్రీని పలకరించేటప్పుడు కుడి చేతిని గుండెపై ఉంచుకుని ఆమెకు విష్ చేస్తారు. బ్రెడ్ కి సంబంధించి ఇక్కడ కొన్ని నమ్మకాలు ఉన్నాయి.
బ్రెడ్ ని రివర్స్ చేయడం లేదా నేల మీద ఉంచడం వల్ల అశుభం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇంకో పురాతన సంప్రదాయం ప్రకారం ప్రయాణానికి బయలుదేరే ముందు ఒక కుటుంబ సభ్యుడు ఎవరైనా సరే ఉజ్బెక్ బ్రెడ్ యొక్క చిన్న ముక్కని కొరికి వెళ్ళాలంట. మళ్ళీ అతను ఇంటికి వచ్చే వరకు మిగిలిన రొట్టెని అలాగే దాచిపెడతారు లేదా పాతి పెడతారు. అలా చేయడం వల్ల ఏ ప్రయాణానికైనా వెళ్లిన వ్యక్తి క్షేమంగా మళ్ళీ తిరిగి వస్తారని వీరి నమ్మకం. అత్యంత గౌరవనీయమైన అతిథి ఎవరైనా ఉంటే వారిని ఇంటి ఎంట్రన్స్ కి దూరంగా కూర్చోబెట్టడం కూడా ఈ దేశంలో ఒక సాంప్రదాయం. ఫ్రెండ్స్, ఉజ్బెకిస్తాన్ లో అందరూ చదువుకున్న వాళ్ళే. ఇక్కడ లిటరసీ రేట్ 99.99% గా ఉంది. ఇక్కడ ఎవరు అన్ఎడ్యుకేటెడ్ అనే వాళ్ళే ఉండరు. ఇక్కడ చిన్నప్పటి నుండి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఈ దేశంలో ఆదాయం అంతా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఇక్కడి ప్రజల బాధ్యతతో పాటు జనాభా నియంత్రణ కూడా ప్రభుత్వాలే చూసుకుంటాయి. కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తాయి. ఇక్కడ జనాభా కంట్రోల్ విషయంలో ప్రజలు కూడా గవర్నమెంట్ కి సహకరిస్తారు. అందుకే ఈ దేశంలో ప్రజలు ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పేరుకి ముస్లిం దేశమే అయినా కూడా ఇక్కడ జనాభా నియంత్రణ ఉంది. దాన్ని మనం మెచ్చుకోవాలి. ఫ్రెండ్స్, ఈ దేశంలో ప్రజలు చాలా ఎమోషనల్ పీపుల్ అనే చెప్పాలి. ఇక్కడ చిన్న విషయానికి కళ్ళంపడా నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు మైండ్ తో కంటే మనసుతో ఎక్కువగా ఆలోచిస్తారు. ఉజ్బెకిస్తాన్ ప్రొడ్యూసర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెలిషియస్ ఫ్రూట్స్ ఇన్ ద వరల్డ్ అని అంటారు. ఇక్కడ పండించే మిర్నాచుల్ పుచ్చకాయ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వాటర్ మిలన్ గా గుర్తింపు పొందింది. ఇక్కడ వాటర్ మిలన్ షుగర్ కంటెంట్ ఉండి చాలా తియ్యగా ఉంటాయి. ఈ దేశంలో బ్రెడ్స్ ఎక్కువగా తింటారు. ఇక్కడ దాదాపు 30 నుంచి 40 రకాల బ్రెడ్స్ దొరుకుతాయి. ఇక్కడ పొద్దున్నే స్ట్రీట్ మార్కెట్ లో రకరకాల బ్రెడ్స్ చూడొచ్చు. అలాగే బ్రెడ్ తో పాటు రైస్ తినడానికి కూడా ఎక్కువ ఇష్టపడతారు. పగటిపూట అన్నం తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇక్కడి జనం. ఉజ్బెకిస్తాన్ యొక్క నేషనల్ డిష్ పలావ్ లేదా పులావ్. దీన్ని మటన్, ఆనియన్, క్యారెట్, ఎండు ద్రాక్ష, పచ్చి బఠానీలతో వండుతారు. కంపల్సరీగా రోజులో ఒకసారి ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం చేస్తారు. తినే ముందు 2 చేతులు పైకి చూపించి దేవుడికి ప్రార్థన చేస్తారు. ఇది ఇక్కడ అలవాటు. ఇక్కడ ఫ్యామిలీనే సమస్తం అనుకుని జీవిస్తారు. ఫ్యామిలీ మనతో ఉంటే మనకు అన్ని ఉన్నట్టే. ఒకవేళ ఫ్యామిలీ లేకపోతే ఏమీ లేనట్టే. అలాగే పెద్దవాళ్ళకి చాలా గౌరవం ఇస్తారు. వాళ్ళకి ముందు గట్టిగా పెద్దగా మాట్లాడడం అనేది ఉండదు. మన దేశంలో పిల్లికి ఎదురు వెళ్ళరు. అలాగే ఈ దేశంలో కూడా ప్రజలు నల్ల పిల్లి ఎదురుగా కనబడితే చాలు, అది వెళ్లేదాకా రోడ్డు కూడా దాటరు. నల్ల పిల్లి ఎదురొస్తే ఇక్కడ అపశకునం, అశుభంగా భావిస్తారు. ఈ దేశం చరిత్ర ఒక్కసారి పరిశీలిస్తే 13వ శతాబ్దంలో చెంగిస్ ఖాన్ నాయకత్వంలో మంగోల్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని జయించింది. మంగోల్ విజయం ఈ ప్రాంతంలో మార్పులు తీసుకొచ్చింది. చెంగిస్ ఖాన్ మరణం తర్వాత 1227లో మంగోల్ సామ్రాజ్యం ఆయన 4 కుమారుల సభ్యులకు విభజించబడింది. విభజన తరువాత మంగోల్ చట్టాన్ని అనుసరించి కొన్ని తరాల వరకు ఈ ప్రాంతంలో మంగోల్ వంశస్థుల పాలన కొనసాగింది. 14వ శతాబ్దంలో మంగోల్ సామ్రాజ్యం విచ్ఛిన్నత చెందింది. గిరిజన రాకుమారులో ఒకడైన తైమూర్ 1380 నాటికి ఈ ప్రాంతం మీద పూర్తి ఆధిక్యత సాధించాడు. ఉజ్బెకిస్తాన్ మరియు కజకిస్తాన్ మధ్య ఉన్న అరల్ సముద్రం ఒకప్పుడు భూమిపై 4వ అతిపెద్ద లోతట్టు సముద్రం. అయితే 1960ల నుండి పత్తి పొలాలకు నీరందించడానికి నదులను మళ్లించిన తరువాత సరస్సు క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. రసాయనిక పురుగు మందులు, ఎరువులు విరివిగా వాడటం వల్ల ఈ ప్రాంతం మరింత కలుషితమైంది. ప్రస్తుతం ఈ సరస్సు దాని పూర్వ వైశాల్యంలో సగానికి తగ్గిపోయింది. స్పష్టమైన నక్షత్రాలతో కూడిన నైట్ స్కైని ఆస్వాదించగల ప్రపంచంలోని కొన్ని నగరాల్లో తాష్కెంట్ నగరం ఒకటి. ఈ ప్రాంతంలో ఎగ్జాస్ట్ పొగలు తక్కువగా ఉండటం వల్ల ఇది ఇక్కడ క్లియర్ స్టారీ నైట్ స్కైని చూడొచ్చు. దేశంలో 2750 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన నగరాలు కొన్ని ఉన్నాయి. అత్యంత ప్రసిద్ధమైనది సమర్కండ్. ఇది రోమ్ తో పాటు ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటిగా ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.